పక్కా ప్రణాళికతో కళ్యాణం నిర్వహించాలి. రాష్ట్ర ఉన్నత దేవాలయాల్లో 8వ దేవాలయంగా విరాజిల్లుతున్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల కళ్యాణ మహోత్సవం సందర్భంగా శనివారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వి రాజశేఖర్ బాబు జరుగుతున్న పనులను పరిశీలించారు. ఏర్పాటుపై పోలీసు ఉన్నత అధికారులను, ఎండోమెంట్ ఇంజనీరింగ్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందికి సూచించారు. అలాగే దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రత ఏర్పాట్లలో అలసత్వం వహించవద్దని స్థానిక పోలీసు అధికారులకు తెలిపారు. దేవాలయ అధికారులకు కూడా వివిధ శాఖలకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించి సమన్వయంతో పనిచేయాలని ఎండోమెంట్ అధికారులకు కూడా ఆదేశాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఏసీపీ తిలక్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు లచ్చి నాయుడు, పి వెంకటేశ్వర్లు, స్థానిక ఎస్ఐలు అర్జున్, రాజు, పోలీస్, దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం ఇందాక ఎంటర్ అయింది కదా సార్, అక్కడి నుంచి 200 కళ్యాణం సార్. 4 గంటల కాడి నుంచి జనాలు వచ్చేస్తారు సార్. కళ్యాణం దగ్గర 50 మీరు ఇంకా లోపలికి మెయిన్ టెంపుల్లోకి దగ్గరకు వచ్చేదంట. సెంటిమెంట్ సార్, ఈ పువ్వు ఏదైనా ఇంటి పెట్టుకుంటే మంచి జరుగుతుంది. అందరినీ ఆపుకుంటారు. మీరు అందరినీ డ్రైవ్ చేసుకుంటారు. సో మీకు సేఫ్ సీసీ ప్లాట్ఫామ్ సార్. మన ఈ టోటల్ స్టేజ్ 600 మీటర్స్ సార్. 50,000 ఈ 10 సార్. కొంచెం కింద పెట్టండి అన్న, మరి ఫేస్ మీద కాదు, కొంచెం కింద పెట్టండి. 11వ తారీఖున గోపయ్య తిరుపతమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతున్న సందర్భంగా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాటు చేసింది. ఈవో గారు అదేవిధంగా ఈ గారు అందరూ కూడా ఒకసారి పరిశీలించి ఈ ఏర్పాట్లన్నీ పరిశీలించి కొంత బ్యారికేడింగ్ కావచ్చు, స్టేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా సురక్షితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఎప్పటికంటే కూడా విభిన్నంగా ఘనంగా ఉత్సవాలు జరగడం జరిగింది. ఏసీపీ నందిగామ, అదేవిధంగా జగ్గపేట, నందిగామ సబ్ డివిజన్, మైలవాడ సబ్ డివిజన్ కోర్ట్స్ అంతా కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లలో దాదాపు 500 మంది సిబ్బంది ఈ ఏర్పాట్లను నిర్వహించారు. ఈసారి ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా, అదేవిధంగా కొంత భక్తులు అలజడి లేకుండా చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. మనకి ఈసారి ప్రతిసారి కంటే కూడా భిన్నంగా మనకి డ్రోన్స్ ఉన్నాయి, అదేవిధంగా సీసీ కెమెరాస్ ఉన్నాయి. టెక్నాలజీని గట్టిగా ఉపయోగించుకుంటూ మరి బందోబస్తుని బాగా చేసి ఇప్పుడే ప్రజల మన్నలని, అదేవిధంగా భక్తుల మన్నలని పొందాలని చెప్పి నందిగామ ఏసీపీ గారికి, అదేవిధంగా ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్ఐ అందరూ కూడా చెప్పడం జరిగింది.
అదేవిధంగా ఈఓ గారు సహాయ సహకారాలు తీసుకొని మరి ఈ పండుగని ఘనంగా జరిపించాలని భావిస్తున్నాను. అదేవిధంగా జనవరిలో ప్రజానికానికి అదేవిధంగా అమ్మవారి అశేష భక్త జనానికి అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తాను. మనం ఇప్పుడు ఏదైతే గుళ్ళోని బయటకు వస్తాం సార్, ఉత్తర ద్వారం నుంచి మనం ఫస్ట్ మన ఈ టోటల్ స్టేజ్ 600 మీటర్స్ సార్. ఓకే, 600 మీటర్స్ ఉందా? 50,000 ఈ 10 గ్యాలరీస్ అంటే ఈ స్థలం మిగతా టైంలో ఇతరతర తిరుగుతూ ఉంటారు కదా సార్. సంప్రోక్షం కోసం ఈ 3 days హోమం చేస్తారు సార్. కళ్యాణ రోజున తీసేస్తారు సార్.